చాలా అవినీతి జరిగింది మఠాల స్కామ్లో. ఇవన్నీ కూడా గతగా ఉన్న ఈవో ఆయన కనుసనలో జరిగింది. ఆయనకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. ఆయన కనుసనల్లో అప్పుడున్న అధికార పార్టీ యంత్రాంగం, అప్పుడున్న ఎమ్మెల్యే స్థానంలో జరిగిందని చెప్పి కూడా వాస్తవాలు ఉన్నాయి. కాబట్టి దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. మాకు మీడియా కూడా సహకరించాలి ఈ విషయంలో. ఎందుకంటే తిరుపతి పవిత్రత మనం కాపాడాల్సిన బాధ్యత మీకు, మాకు, మనందరికీ ఉందని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈరోజు ఉదయం ఒక ఆర్టికల్ చూసా పేపర్లో. తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి, పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి, వైసీపీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి నేను దానికి కౌంటర్లు ఇచ్చాడు. పేపర్లో ఆర్టికల్ వస్తే దానికి కౌంటర్ ఇచ్చాడు. నేను ఎప్పుడో రాజీనామా చేశాను, దాన్ని పబ్లిసిటీ చేయలేదు కదా అని. జనవరి 4వ తారీఖు ఆయనకి సీట్ కన్ఫర్మ్ చేశారు. అభ్యర్థిగా, తిరుపతి అభ్యర్థిగా కన్ఫర్మ్ చేశారు. ఆయన ఎప్పుడు రాజీనామా చేశాడు? ఏప్రిల్ 6వ తారీఖు. ఈ 4 నెలలు నువ్వు డిప్యూటీ మేయర్గా ఉన్నావు కదా, ఎందుకు చెప్పలేకపోయావు? మామూలుగా ఆడింత రోడ్ వేసి అభినయ్ రోడ్ వేసాడు అని ఫేస్బుక్లో పెడతారు. అన్న ఇటుకి పెట్టాడని ఫేస్బుక్లో పెడతారు. అన్న లైట్లు వేస్తున్న ఫేస్బుక్లో పెడతారు. అన్న రాజీనామా ఎందుకు ఫేస్బుక్లో పెట్టలేదు? మీరు టీవీలో ఎందుకు పెట్టలేదు? అన్నీ పెడతారు. ఫేస్బుక్లో మీ పేపర్ ఉంది, మీ టీవీ ఉంది. మళ్ళీ కావాలంటే ప్రతిపక్ష నాయకులు ఫోన్ చేసి చూడు రోడ్ ఎట్టేయమని చెప్తారు కదా. రాజీనామా ఎందుకు పబ్లిసిటీ చేయలేదు? నిజమే కదా, తప్పేముంది? అంటే ఆ 4 నెలల్లో ఏం జరిగింది? ఆ 4 నెలల్లో మున్సిపల్ ఆఫీసులో ఏం జరిగింది? ఆ 4 నెలల్లో ఆయన మేయర్, డిప్యూటీ మేయర్గా ఉన్నాడు కదా. నీకు అభ్యర్థి అనౌన్స్ చేసిన రోజు రాజీనామా చేసేసి ఉండొచ్చు కదా. నేను అభ్యర్థిని ఎలక్షన్ ముందు, నామినేషన్ వేసే ముందు రాజీనామా చేసినాడు. ఆ విషయాన్ని వాస్తవం తెలిసింది కాబట్టి బయట పెట్టారు. పేపర్లో ఆర్టికల్ వచ్చింది. దాన్ని ఖండిస్తూ వాళ్ళు పొద్దున మళ్ళీ ఏదో నోట్ ఇచ్చారు. లేదు మేము నీతి నిజాయితీగా ఉంటాం, కరెక్ట్గా ఉంటాం అనేసి. చూద్దాం. ఒకటి కాదు, తిరుపతిలో చాలా ఉన్నాయి, చాలా తవ్వకాలు ఉన్నాయి. ఆ తవ్వకాలు బయట పెట్టడానికి 2-3 ఏళ్ళు పడుతుంది. అన్ని తవ్వకాలు ఉన్నాయి. తిరుమలలో కూడా అన్ని శాఖలో అవినీతి జరిగింది. అన్ని శాఖలో టీటీడీ జేఈఓ ఆఫీస్, పద్మావతి ఎంక్వైరీ, తలనీలాలు తీసి చోట ఎంబీసీ ఆఫీస్, ప్రతి చోట అవినీతి జరిగింది. మొత్తం బయటికి తీయాలి. అన్నీ బయటికి తీస్తాం. ఎవరైతే అన్యాయంగా, అక్రమంగా దోచుకున్నారో వాళ్ళందరినీ కూడా జైలుకి అయితే పంపిస్తాం. ఎందుకంటే తిరుమల ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆశయం. ఆయన చూసే తిరుపతి ప్రజలు ఓట్లేశారు. తిరుపతిలో గెలిచాం 62,000 మెజార్టీతో. కాబట్టి మనం తిరుమల తిరుపతి కాపాడాలి, స్థానికులకు దర్శన భాగ్యం కల్పించాలి. తిరుపతిలో ఉన్న ప్రతి పౌరుడు, తిరుపతి ఓటరు సంతోషంగా ఉండాలి, హ్యాపీగా ఉండాలంటే వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో ఖచ్చితంగా తిరుమల నుంచి ప్రక్షాళన మొదలెడతామని కూడా హామీ ఇస్తున్నాం. ఒక అతని పేరు రవీంద్ర బాబు అంట, ఇంకొక అతను ఎవరో బ్రహ్మనాయుడు రామారావు అంట. ఇద్దరిలో రవీంద్రబాబుని అతను ఏదో మాజీ బోర్డు మెంబర్ ఎవరికో ఒక అతనికి బంధువు అంట. అతను దగ్గర 8 మఠాలు 7 మఠాలు అతను హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. అతని పేరు చెప్పాలి, అంత హీరోయిన్ కాదు అతను. అది పెద్ద దొంగల మఠాల ముఠా నాయకుడైన ఆయన కనుసన్నంలోనే తిరుమలలో 7-8 మఠాలు తిరుగుతూ ఉంది. వైశ్యరాజ మఠం వేదికగా, ఆ మఠం వేదికగా పెళ్ళిళ్ళు ఎదురగా అది చెప్తున్నాం కదా. 5 స్టార్ హోటల్లో పెళ్ళిళ్ళు చేయొచ్చు, తిరుమలలో పెళ్ళిళ్ళు చేసే పరిస్థితి లేదు. ఆ వ్యవస్థ తీసుకురావాలి. తిరుమలలో భక్తులు నిజంగా పెళ్లి చేసుకుని వచ్చేవాడు సంతోషంగా పెళ్లి చేసుకునే విధంగా టీటీడీ నిర్ణయాలు తీసుకోవాలి. మేము అధికారంలోకి వచ్చాం, 20 రోజులు అయింది. ఖచ్చితంగా భక్తులందరూ కూడా అన్ని విధాలుగా సదుపాయాలు కలిగిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నాం. దీనిపైన డిమాండ్స్ ఉన్నాయి మాకు. స్థానికులకి, భక్తులకి దర్శనం ఇస్తామన్నారు. అలాగే ఉద్యోగాలు కూడా స్థానికులకే ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెడుతున్నాం. స్థానికంగా చాలామంది నిరుద్యోగ తిరుపతిలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్థానికులకు ఉద్యోగం ఇవ్వండి. అలాగే తిరుమలలో పరిశుభ్రత సరిగా లేదు. ఈ మధ్య రూములు చాలా చండాలంగా తయారైపోయి మఠాల మీద ఇంట్రెస్ట్ పెట్టి రూములు వదిలేశారు. మీరు పోయి పద్మావతి ఎంక్వైరీలో పోండి, రూమ్ అడగండి, ఉందని చెప్తాడా? లేదు. ఎంబీసీ పోండి, లేదు. 50 రూపాయలు రూమ్ అడగండి, లేదు. ఎందుకు లేదు? మఠాల వ్యాపారం జరగాలి కదా, మఠాల వ్యాపారం జరగాలి. నేను కూడా ఏం చేస్తా, ఫోన్ చేస్తా, నేను కిరణ్ రాయలు మాట్లాడుతున్నా అంటే చెప్పండి సార్, సార్ ఇప్పుడే ఇచ్చినాం సార్, కొంచెం ముందు వచ్చి టైం సార్, 10 నిమిషాల ముందే అయిపోయింది సార్ అంటాడు. అదే వాడే సలహా ఇస్తాడు, ఎట్టబా ఇప్పుడు మా ఇంపార్టెంట్ మా బంధువులు వచ్చారు, ఏంటి పరిస్థితి కొండపల్లి, సార్ మనకు తెలిసిన మఠం ఉంది పోతారా చెప్తా అంటాడు. పద్మావతిలో బ్రోకర్ పెట్టి వ్యాపారం చేస్తాం వీళ్ళు. ఇవన్నీ కూడా పెద్ద కథ, నెట్లో జరుగుతుంది వాస్తవం. మీకు అందరూ కూడా తెలుసు, తిరుపతిలో ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రతి భక్తుడు తెలుసు ఈ రాష్ట్రంలో. ఇవన్నీ కూడా ఆపేద్దాం.
తిరుమలని పరిశుభ్రంగా శుభ్రతగా పెడదాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గత 5 సంవత్సరాల్లో ధర్మారెడ్డితో సహా ఎవరైతే కింద స్థాయిలో సూపరింటెండెంట్లు, ఏఈఓలు, డిప్టీఓలు ఎవరైతే పనిచేసినారో ప్రతి ఒక్క అవినీతి చిట్టా బయట తీస్తాం. అదే పనిలో ఉన్నాం.